ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. త్రినైని సీరియల్ యాక్టర్స్ ఇద్దరిది మరణాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. ఎప్పుడైతే పవిత్ర గారు చనిపోయారో 2 days తర్వాత ఈయన ఇలా చేసుకోవడం అనేది షాకింగ్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ చనిపోయినప్పుడు ఆయన మాటలు కావచ్చు, ఆ ఇంటర్వ్యూ కావచ్చు, మనం అందరం చూసాము. అంటే ఒక మనిషి ఏ విధంగా డిపెండ్ అయ్యాడు అంటారు. అంటే ఆ మనిషి లేని ఒక 2-3 daysని ఇమాజిన్ చేసుకోలేక ఈ సూసైడ్ జరిగిందా? ఈ సూసైడ్ వెనుక కారణాలు ఏంటి అసలు? క్విక్గా మనం దీని గురించి చెప్పుకోవాలి అంటే అందరికీ తెలిసిందే. ఫేమస్ సీరియల్స్లో రామ సీత కానివ్వండి, లేకపోతే త్రినైని ఇలాంటి సీరియల్స్లో వాళ్ళిద్దరూ యాక్టర్స్గా వర్క్ చేశారు అనేది చూసాము. అక్కడ పరిచయం అయినది కాస్త పరిచయం కాస్త వాళ్ళకిద్దరికీ వివాహేతర సంబంధంగా మారి ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఒక గత 6 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, 20 సంవత్సరాలకు పైబడ్డ పిల్లలు. ఆయనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఆయన అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక 15 ఏళ్ళు 14 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ పిల్లలు కూడా చాలా చిన్నోళ్ళు 5-8 సంవత్సరాల లోపు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా దృష్టిని పక్కన పెట్టి ఒక ప్రేమ అని అంటే లైక్ ఎమోషనల్ కనెక్షన్, దిస్ ఇలిసిట్ రిలేషన్ కమ్స్ అండర్ టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ అలాగా వెళ్ళిపోయి వాళ్ళ రిలేషన్ ఈరోజు ఇలా అంతమవుతుంది అని వాళ్ళు ఊహించలేదు, మనము ఊహించలేదు. అయితే ఆవిడది దేవుడి చర్యలు అనుకోవచ్చు, ఏదైనా ఆవిడ కర్మ అనుకోవచ్చు, లేకపోతే ఆవిడకి అంతవరకే రాసి ఉందని అనుకోవడం పక్కన పెడితే, ఇతను ఆవిడ మీరు అన్నట్టు ఆవిడ చనిపోయిన తర్వాత ఒక 2 రోజులు కూడా తను భరించలేని స్థితిలో వెళ్ళిపోయాడు. అంటే కారణాలు ఏంటి అసలు? మనందరికీ కనిపించేది అతనికి కెరియర్ ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, లేకపోతే డబ్బు పరంగా బాగానే ఉన్నాడు కదా అనే ఒక ఆలోచన సామాన్యుల వైపు నుంచి ఒక థాట్. బట్ యాజ్ ఎ సైకాలజికల్గా తనకి ఏం జరిగింది, వై యాక్చువల్లీ వీళ్ళు ఇట్లా ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు సూసైడ్కి అనే థాట్స్కి వస్తారు అనే సైకాలజికల్గా మనం ఆలోచిస్తే సైకాలజీ ప్రకారం బేసికల్గా ఏమవుతుందంటే వీళ్ళకు ఫస్ట్ స్టెప్ ఆలోచించడానికి ఎలా అయితే వీళ్ళు ఇన్ని రోజులు సొసైటీ సంబంధం లేకుండా ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి మొత్తం అంటే అసలు మిగతా సెన్సెస్ అసలు మిగతాది ఏది ఎరినా పట్టించుకోకుండా సింగిల్ ఎజెండా ఫోకస్తో వీళ్ళిద్దరి బంధాన్ని తీసుకెళ్లారు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఈయనకి ఇంకా కూడా మొత్తం ఏమీ కనిపించట్లే, ఒక్కొక్కసారి బ్లాంక్ అవుట్ అయిపోయి ఏమీ కనిపించదు, ప్రపంచం వెళ్ళిపోతారు అట్లా. అలాగే ఈయన వెళ్తున్న జర్నీలో ఆవిడ కనిపించలేదు, ఆవిడ లేదు. ఈయనకి ఇదంతా ముందు నుంచే లేదు కదా, దేని మీద ఆయనకి లేదు, మొత్తం fully focused on that only relation. When this relation ended, he felt brick. ఒక్కసారి అసలు అంటే మొత్తం ప్రపంచం పటాపంచలు అయిపోయి అతని కింద భూమి ఆకాశం మొత్తం ఇట్లా ధ్వంసమైనట్టు ఆయన ఒక్కడే ఒక నించున్నట్టు కనిపించింది. మనకు చెప్పుకోవడానికి ఇంతమంది ఉన్నారు కదా, ఇంత ఉన్నాం కదా అని అనిపిస్తుంది. బట్ ఆయన కన్సిడర్ చేసింది కూడా ఒక ఆమెనే. అందుకే అంత బాధ్యతారహితంగా బంధాలను వదిలేసి సమాజానికి కూడా విలువ ఇవ్వకుండా, అతని సొంత క్యారెక్టర్కి కూడా విలువ ఇవ్వకుండా, మీరు సొంత క్యారెక్టర్ అని ఎందుకు మెన్షన్ చేశాను అని అంటే, అతను ఎప్పుడైతే వాళ్ళ భార్యను కూడా అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు 2004లో 5లో ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్ళికి ముందు 11-12 ఏళ్ళలో 14 ఏళ్ళలో రిలేషన్ని పెళ్ళి కాకముందు కూడా ఒకే అమ్మాయితోటి ఆ ఏజ్లో కొనసాగించాడు అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ లవ్. దెర్ ఈజ్ నో. సో అంత మంచిగా ఉన్న ఒక బంధాన్ని కూడా లెక్క చెయ్యకుండా ఈ ఎమోషనల్గా ఈ బాండింగ్కి కనెక్ట్ అయ్యాడు కాబట్టికే అంటే ఇది స్ట్రాంగ్ పుల్ ఉండింది. దిస్ మ్యాగ్నెట్ వాజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ దట్. అలాగే ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాడు. మరి కారణాలు ఏంటి అంటే కనుక గిల్ట్ అండ్ షేమ్. ఫస్ట్ తీసుకుంటే గిల్ట్ అండ్ షేమ్ అంటే ఎలా అంటే ఇన్ని రోజులు లేని సిగ్గు గిల్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మేడం మీకు అని అంటే కనుక ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సడన్గా ఇన్ని రోజులు ఒకే మైకంలో వెళ్ళిపోయాడు. ఆవిడను దాన్నే ఒక్క ధైర్యం చూసుకుని ప్రేమ తీసుకొని అండి, అండా తీసుకొని తన టైం అనుకోండి అన్నీ ఫుల్ఫిల్మెంట్ అక్కడ అవుతున్నప్పుడు తనకేమైందంటే ఇప్పుడు ఆవిడ లేనప్పుడు వెనక్కి చూసే వరకు వీళ్ళందరూ ఎక్కిరిస్తూ నవ్వుతూ కనిపించింది సమాజం, బంధాలు. ఈ కుడెంట్ టేక్ ఇట్. అది కనిపించారా మేడం అంటే అతను చూస్తున్నాడు అలాగా. గిల్ట్ ఎక్కడుంది? ఆయన లోపలనే ఉంది. ఆయనకి తెలుసు ఇది తప్పు, నేను చేసింది ఈ సమాజానికి, ఇటు నా బంధాలకి, నా భార్య పిల్లలకి, నా తల్లిదండ్రులను కూడా దూరం పెట్టాడు కాబట్టికే అతను వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు అతనికి వెళ్ళి బాగైందా అనే ఒక వాయిస్, లేకపోతే వీళ్ళందరి ముందు నేను ఎప్పటికీ తల దించుకొనే ఉండాలి భార్య ముందు. ఆ ఈగో, ఆ గిల్ట్, ఆ షేమ్,
అతన్ని ఈ ఒక అడుగు ముందుకు సూసైడ్ వైపుకి నడిపించడం జరిగింది. అలాగే ఐసోలేషన్కి ఏమవుతుందంటే బేసికల్గా ఇది రిలేషన్స్ ఆర్ సీక్రెటివ్ రిలేషన్స్. ఈ సీక్రెటివ్ రిలేషన్ కాస్త ఏమైంది, ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఇన్ని రోజులు గుమ్మనంగా నడిపారు, కానీ ఇంత ప్రపంచానికి ఒకే రోజు అది బయటికి రావడం జరిగింది. ఎట్లా అంటే అది చెప్పుకోవాల్సి వస్తుంది, బికాస్ ద మీడియా ఈజ్ హైలైటింగ్ అండ్ ఎవ్రీవేర్ దే ఆర్ స్టార్స్. సో కాబట్టికే వాళ్ళకు పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసాడు. సో అది కాస్త ఎక్కడికి మారిందంటే ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్. ఈ ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్ బాగా భయం ఉంటుంది జనరల్ కూడా. చాలామంది కొన్ని మంచి పనులు చేయడానికి కూడా చాలా ఆపుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం, ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. అలాగే ఇతనిది ఏంటంటే ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్. ఈ ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, రోజుకి ఆయన మీడియాలో ప్రతి ఒక్క ఛానల్ కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ వీఆర్ లైక్ ట్రయింగ్ టు టేక్ దట్ పాయింట్స్, అన్రివీల్డ్ పాయింట్స్. ఇప్పటిదాకా ఏమైంది, వాళ్ళు పోస్టులు పెట్టుకున్నారు, బట్ నోబడీ నోస్ దట్ ఆయనకి పెళ్ళై పిల్లలు ఉన్నారని. అవునా కాదా? తెలియదు, ఎవరికి తెలియదు. సో ఈ మీడియాలో త్రూగా ఏమవుతుంది, ఎక్స్పోజర్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. అంటే నాది సొసైటీ పరంగా కానివ్వండి, వర్క్ పరంగా కానివ్వండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఉంటుంది కదా, ఇన్ని రోజులు నీకు పెళ్ళయి ఇట్లా చేసావా ఒక చూపు, ఇంకొక వైపు సొసైటీలో అట్లాగే చూపు, ఫ్యామిలీలోకి వస్తే ఇక్కడ. సో ఈ రిపర్కేషన్స్ ఏమంత ఉన్నాయో అతను ఇంకా ఏమవుతుంది అని ఆలోచించి స్ట్రెస్కి గురై యాంగ్జైటీకి గురై. అంటే చాలా వస్తున్నాయి థాట్స్, రేపేంటి. అది నేను కూర్చుని ఇక్కడ ఎంత చర్చ చేసినా ఆయన మనసులో ఎంత యుద్ధం జరిగింది అనేది ఆయన, బికాస్ ఆఫ్ ఆల్రెడీ అండర్ గిల్ట్, షేమ్, చనిపోయిన లోన్లీనెస్, ఇన్ని హావీ చేసేసుకున్నాయి ఆయన్ని. ఇంకొక 2 అడుగులు ఆయనను ముందుకు తీసుకెళ్ళాయి ఆ సూసైడ్ చేసుకోవడానికి. అట్లాగే కాకుండా ఏమవుతుందంటే ఎమోషనల్లీ టూ మచ్ డిపెండ్ అయ్యారు వీళ్ళిద్దరు. ఎలా అంటే అసలు ఇంకా లేచిన దగ్గర ఒకరు లేకుండా ఆ బంధం ఎంత రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా కూడా, రాంగ్దన్నా వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళిద్దరు కరెక్ట్. మా ప్రేమ అత్యున్నతమైనది, అన్యోన్యమైనది, బాగా అసలు అన్ని బంధాలను కూడా తెచ్చుకొని మేమిద్దరం అంటే వాళ్ళు దానికి సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు, ఇది కరెక్ట్, ఈమె లేనిది నేను లేదు ఈయన లేడు అన్నట్టు. ఆవిడ కూడా ఒక లేడీ అయ్యుండి ఇంకొక లేడీ జీవితంలోకి అంత ఇంటర్ఫియర్ అయ్యి నేనే నా మగుడు, నువ్వేం చేసుకుంటావో చేసుకొని అంత ఒక లేడీ అంత వైలెంట్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది మైకం కంపటం. సో దే బోత్ గాట్ ఎమోషనల్లీ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. సో కాబట్టి వాళ్ళకి అసలు ఏమి అంటే కన్ను మిన్ను కానకుండా పూర్తిగా బంధంలో ఇరుక్కుపోయారు. అంటే ఒక శ్వాస ఇంకొక శ్వాసలో కలిసిపోయినంత ఓవర్ డిపెండెంట్ అయిపోవటం వల్లనే వీళ్ళకి మంచి చెడు కానరాకుండా ఇవాళ తీసుకొచ్చింది. అట్లా కాకుండా ఇప్పుడు ఆయనకి ఎమోషనల్ టర్మాయిల్ కూడా ఎక్కువైపోయింది. ఏంటి అంటే అసలు ఆయన ఎవరికి చెప్పుకోవాలి, ఒక్క మనిషి లేరు కదా పక్కన. ఇవాళ ఎలా ఉంటారు, ఎవరిని మాట్లాడన్నా, ఎంత దోస్తైనా ఏదన్నా ఎవడు చేయమన్నాడు, అలా చేయకుండా ఉండాల్సింది, వాళ్ళు ఉసిరే తగిలింది, మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఈ రిజెక్షన్ వర్డ్స్, ఇవన్నీ తానాలు అంటారు కదా, మనుషులు కొట్టటము, రాళ్ళు రువ్వటము, ఇవన్నీ ఆయన క్విక్గా ఇంత తొందరగా వేసేసుకున్నాడు. బికాజ్ ఆయనకి మనసులో ఉండింది ఉషా, బికాజ్ హీ వాజ్ ఆల్వేస్ గిల్ట్. ఆయనకి తెలియకుండానే ఆయన్ని గిల్ట్ లోపల నుంచి చంపేస్తుంది కాబట్టికనే ఆయన ఇంకొక యాక్ట్ చేసేవాడు. ఎప్పుడైతే ఆయన కామ్గా వెళ్ళి ఇలాంటి రిలేషన్ పెట్టుకుని ఆ భార్యని ఆ బంధాలను ఫేస్ చేయక ఎప్పుడు పోయినా విపరీతంగా తాగి వెళ్ళేవాడు. ఆ వెళ్ళినప్పుడు వీళ్ళు క్వశ్చన్ చెయ్యకుండా తిరిగి ఉల్టా కొట్టేవాడు. అంటే నీకు అక్కడ క్వశ్చన్ ఎర్ని బంద్ చేస్తాడు. ఆయన ఇన్హ్యూమన్ యాక్ట్సే ఆయనను తలదించుకునేటట్టు చేశాయి ఈరోజు ఆ షేమ్కి గిల్ట్కి. సో అది బేసిక్ ప్రాబ్లం అయింది. అట్లా కాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే రిజెక్షన్ మోడ్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఇట్లా అయింది, సరే ఈయనంతా తను తమాయించుకొనో చేసుకోనో పిల్లల ముఖం చేసి వెళ్ళినా భార్య కొంచెం చేర్చుకుంటుందని ఏమీ రూలు, నీకు అవన్నీ గుర్తొస్తాయి కదా, ఆవిడకు కూడా ఒక రకమైన ఉంటుంది కదా. సో ఆ రిజెక్షన్ కూడా ఉంటుంది అనేది కూడా ఎక్కడో అంటే ఉంటుంది కదా. ఇన్ని రోజులు అత్యంతమైన భయంకరమైన లాంగ్వేజ్ యూజ్ చేశాడు. సో ఈ తరహాలో ఇవన్నీ ఆయనే కుక్ చేసుకున్నాడని నేను అనను, బట్ రియాలిటీగా జరగబోయేది అదే. హీ కుడ్ సీ, హీ కుడ్ సెన్స్, హీ కుడ్ ముందే అంతా ఊహించేసుకున్నాడు, యాక్సెప్ట్ చేసేసాడు. యాక్సెప్ట్ చేయలేకనే నేను యాక్సెప్ట్ చేయలేను,
నేను యాక్సెప్ట్ చేయలేను. నేను బతికినా చచ్చినా రాజునే అనుకున్నాడు. బతికినప్పుడు ప్రేమ కావాలి, చచ్చినప్పుడు నాకు ప్రేమ దొరకదు. ఇంక ఇప్పుడు నేను బ్రతికుంటే నరకం ఇంక నేను భరించలేను అని అనుకుని ఈ రిజెక్షన్ కానీ నేను చేసిన నమ్మక ద్రోహం ఏదైతే బిట్రేయింగ్ ఉందో అది ఖచ్చితంగా నన్ను రిజెక్షన్లోనే నిలిచబెడుతుంది. ముద్దాయిలాగా నా జీవితాంతం నా కుటుంబం ముందు, సమాజం ముందు, వర్క్ ప్లేస్లో నన్ను ముద్దాయిగా నిలబెడుతుంది. నేను ముద్దాయిగా రెడీ లేను, నా పాప దగ్గరికి నేను వెళ్ళిపోతా అనే ఒక ఫిక్సింగ్కి వచ్చేసి అండ్ ఆయన సెల్ఫ్ వర్త్ డౌట్ స్టార్ట్ అయింది. ఆ సెల్ఫ్ వర్త్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బగొట్టింది. అంటే వితౌట్ పవిత్ర హీఈస్ నథింగ్ అంటే ఆయనకు అర్థమైపోయింది. పవిత్రతోటే జీవితము ఒక హీరోయిన్గా కానీ లేకపోతే మొత్తం ఆయనని ఇట్లా టేక్ ఓవర్ చేసేసింది ఆవిడ. మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్గా మొత్తం సరెండర్ అయిపోయాడు ఆ అమ్మాయికి. అందుకనే కదా ఆ బంధాలను కాదన్నాడు అన్నీ. ఆయనకి ఇప్పుడు బయటకు వచ్చేస్తే అంటే అసలు ఏ రకంగా చూస్తారు చెప్పండి? ఒక ఆర్టిస్ట్గా చూడలేరు, ఒక భర్తగా నించోలేడు, ఒక తండ్రిగా లేడు, ఒక కొడుకుగా లేడు, ఒక సమాజంలో ఒక హీరోగా లేడు. అంటే లైక్ ఎక్కడ చూసినా ఈజ్ నాట్ స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఇన్ని రోజులు ఆమె కళ్ళల్లో ఈయన హీరో, ఆమె కళ్ళల్లో ఈజ్ ఎవ్రీథింగ్. అంత చక్కగా ఉన్న ఆవిడ, లేకపోతే అంత హీరోయిన్ పోస్ట్లో ఉన్న ఆవిడ ఈయనను కోరుకుంది. అంటే ఏంటి? ఈజ్ అ కింగ్ ఆఫ్ హర్ ఎంపైర్. Suddenly he became nothing. So that questioned his self-worth, self-esteem దెబ్బగొట్టింది. He couldn't tolerate. అక్కడ మేల్ ఈగో అంటారా మీరు, ఎమోషనల్ ఏమంటారు నాకు సంబంధం లేదు. బట్ ఆ వర్డ్స్ని ఆయన తీసుకోలేకపోయిండు. అది ఏమవుతుంది అనేది ఆయనకి ఈజ్ నాట్ రెడీ టు గో ఫర్ దట్ ఎనీ సెకండ్. ఆ టర్మాయిల్ని నేను అనుభవించలేను అనేది ఒక క్లారిటీ వచ్చి ఇదంతా కాదు, అన్నిటికంటే డామినేటింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ ఆయనను ముందుకు నడిపిస్తున్న టైంలో ఆవిడ లేదు, ఆవిడ నా కోసం అక్కడ వెయిట్ చేస్తోంది అనే ఒక డెల్యూజన్ని క్లియర్ చేసి మరి ఇప్పుడు దీనికి మనం చెప్పుకోవాల్సింది ఇది ప్రేమ పిచ్చ అనే ఉద్దేశంతో మనం అయితే క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరమే. ఈ ప్రేమ అని దీన్ని మనం ఎంకరేజ్ చేసే వర్డ్ అయితే కాదు. ఖచ్చితంగా ఇది పిచ్చి అని మాత్రమే. ఇలాంటి పిచ్చి ప్రేమలకు లొంగి బాధ్యత తీసుకున్న బాధ్యత రహితంగా ప్రవర్తించే వాళ్లకు ఖచ్చితంగా ఇది ఒక మంచి గుణపాఠం కావాలి. ఖచ్చితంగా ఇలాంటి ఒక మత్తులో మైకంలో గనక వీళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఉంటారు. ఇది ఒక మైకమే, ఇది ఒక మత్తే. ఇట్స్ లైక్ ఎడిక్షన్, ఇట్స్ అ వేప్, ఇట్స్ మోర్ దాన్ లవ్, ఈజ్ మోర్ దాన్ ఎనీథింగ్. అరే లవ్ కోసం ఎన్ని యుద్ధాలు జరిగినాయి. మోహించిన తర్వాత రావణుడు ఎంత చెడ్డగా అయిపోయాడు. ఏదైతే లవ్ అఫైర్స్ తీసుకుంటే దేవదాసుని సో ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ విచ్ ఈజ్ లైక్ ఏ రీహాబ్లు కూడా పనికిరావు అన్నంత అయింది. కానీ ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. నీకెక్కడో ఒక రోజు బతికున్నప్పుడే ఈయనకు కూడా ఎప్పుడో వచ్చి ఉంటుంది ఆ సెల్ఫ్ గిల్ట్, షేమ్. ఆ వచ్చినప్పుడు ఆ టక్మని ఎక్కడికన్నా అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ హెల్ప్ తీసుకొని ఆ చెయ్యి పట్టించుకొని గుంజటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు అంటే అందులోకి వెళ్ళినా కూడా మీ ఊబిలో నుంచి బయటికి రావడానికి మీ చుట్టుపక్కల బోల్డ్ శక్తులు ఉన్నాయి. ఆ శక్తులేంటి? కౌన్సిలర్స్ అయ్యొచ్చు, మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, ఏవైనా అయ్యి ఉండొచ్చు. వాళ్ళ ముందు నేను సరెండర్ అవ్వలేను మేడం, నాకు అహం ఎక్కువ అంటే ఎవరికి తెలియని కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి. మీ పేర్లు గోప్యంగా పెట్టుకోగలిగితే మీకు ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మిమ్మల్ని డెమాలిష్ చేసి మీ అస్తిత్వాన్ని కూడా కోల్పోయేంత దౌర్భాగ్యమైన సిచ్యుయేషన్కి మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని సూసైడ్ వైపు కానీ జీవితాంతం తలదించుకునేటట్టు కానీ మిమ్మల్ని ఉంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా కళ్ళు తెరవండి. ప్రశాంతమైన జీవితాన్ని, మీకు ఇచ్చిన ఒక అద్భుతమైన జీవితాన్ని, బాధ్యతను నిర్వర్తించండి. మీరు అన్నట్టుగానే ఏదైతే ఇద్దరు ఎమోషనల్ అటాచ్మెంట్ కావచ్చు, ఆ గిల్ట్ కావచ్చు, లేదు అన్న ఆ భావన కావచ్చు, సమాజంలో, సొసైటీలో, ఫ్యామిలీలో మొహం చూపించుకోలేను, తీసుకోరు, ఇవన్నీ ఆయనకని ఇమాజిన్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారంటే ఇంకా ఒక్కసారి ప్రాణాన్ని అర్పించేస్తే అయిపోద్ది. ఇవన్నీ ఫేస్ చేయలేం కదా ఛాలెంజెస్ని. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.